శ్రీ యేసుదేవ నామ సంకీర్తనం. దేవాతి దేవా చేతులున్నోళ్ళు మాత్రమే ఎత్తండి అమ్మా. మన యేసు స్వామికి as we remain standing. 2000 సంవత్సరాల నుంచి నేటి వరకు నిన్నటి రోజున ప్రభువు కొరకు అభిషేకింపబడి ఆయన గాయాలలో ముద్రించబడినటువంటి స్టాన్ స్వామి వరకు దేవుని కొరకు హతసాక్షులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని నిమిషాలు మౌనముగా ఉండి అభిషేకం అనంటే ఆయన గాయాలతో ముద్రింపబడుటన్న వాస్తవికతను గ్రహించి దయచేసి మీ కుడి చేతిని ముందుకు చాచి ఇట్టి దీపము వైపు ఇట్టి జ్వాల వైపు మీరు మీ మనస్సును హస్తాన్ని చాచి మన శ్రద్ధాంజలిని క్రీస్తు కొరకు హతసాక్షులైన బిడ్డల కొరకు ఘటించుదాం. ప్రభువా పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు. మీరు పేరు పెట్టి పిలుచుకున్న ఉద్దేశం, మీరు మమ్మల్ని ప్రత్యేకపరిచిన ఉద్దేశం, మీ గాయాలలో మేము ముద్రించబడాలన్న సంకల్పం అనాది కాలము నుంచి ఇదిగో నేటి వరకు స్టాన్ స్వామి వరకు ప్రభు అనేక మంది ఆహుతులైపోయినారు. వారిని జ్ఞాపకం చేసుకొని అంత చక్కని సాక్ష్యము కలిగిన జీవితాలు ప్రసాదించిన మా దేవుడు దీవించబడునుగాక. అట్టి దేవుని చేత ముద్రించబడినటువంటి మేము కూడా మీ యొక్క ముద్రలు మా శరీరము, ఆత్మ, ప్రాణము, మనసు, బ్రతుకు, జీవితము, జీవనం సమస్తము మీద మీ ముద్రలు ధరించి మీ కొరకు ప్రభువు జీవించిన మీ వారముగా, మరణించిన మీ వారముగా మా జీవితంలో ప్రభువా స్థిరపడడానికి సహాయం చేయమని, మీ యందు ప్రభు హతసాక్షులుగా నిద్రించిన బిడ్డల యొక్క ఆత్మలకు శాంతిని ప్రసాదించి మీ పునరుత్థానంలో మేము కలిగి వరకు భూమి మందు మమ్మల్ని, పరలోకమందు మీ బిడ్డలను క్షేమంగా మీ బాహువులో భద్రపరచుకొనుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం నాయనా. ప్లీజ్ బి సీటెడ్. Once again, friends, greetings in the name of Triune God. అంతర్జాల సహాయంతో సప్త సముద్రాలు దాటి కూడా వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాశీస్సులు, ప్రత్యేకమైనటువంటి అభినందనలను వారికి తెలుపుతూ ఉన్నాం. ఇట్ ఈస్ జస్ట్ అండ్ రైట్ టు రిమెంబర్ ద రైచియస్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఈ రోజున స్టాన్ స్వామిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. పరిశుద్ధ పరిచర్యను గావించి పరమున చేరినటువంటి పరిశుద్ధ జనకురాండ్లను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దేవుని యొక్క కృపలో ముద్రించబడినటువంటి విశ్వాసులు ఆయన ముద్రలు కలిగి బ్రతుకు కాలమంతా మరణ శ్రమను అనుభవించినటువంటి పరిశుద్ధులైన మన పరిశుద్ధ సంఘములో పరమపదించిన పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. Today is a wonderful thing. Before that, I would like to make an humble appeal. Relax. మీరు అట్లా లేరు, టెన్స్గా ఉన్నారు. ఏసీటీసీలో మా పోరలు నన్ను చూస్తే ఎక్కడలేని బీపీలు వస్తాయి. క్లాస్కి వచ్చే ముందు ఆడు బీపీ గోలు తెచ్చుకున్నాడు, మళ్ళీ నాకు చెప్పేసుకుంటాడు, సార్ బీపీ గోలు వేసుకుంటున్నా సార్ అని. అంటే నువ్వేమనకని అర్థం, దాని అర్థం. నవ్వరా మీరు? అంత సీరియస్గా ఉన్నారు. కూల్ అమ్మ, నవ్వరా ప్లీజ్. జస్ట్ కూల్. ఆ స్థితిలో ఉంటేనే ఈ రోజున మనము అంశాన్ని, విషయాన్ని, విశ్వాసాన్ని మూడిటిని సమగ్రంగా, సమర్థవంతంగా మనము అర్థము చేసుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే లేదు. కారణం ఏంటనంటే, నేను రాగానే జార్జయ్య గారికి చెప్పిన, చాలా అరుదుగా నేను కష్టపడి సిద్ధపడేటువంటి అంశాలలో ఈ అంశం ఒకటి.
ఈరోజు అంశం ఏమి ఇవ్వబడ్డదండి? వండర్ఫుల్, దట్స్ గ్రేట్. అరే పెద్ద మనుషులు చాలా చురుకుగా ఉన్నారు. ఇట్ షోస్ అయ్యగారు ఎంత ఎంగేజ్ పెట్టిండో అర్థమైపోయింది. ఇక ఆర్డైన్ మినిస్ట్రీ ఇంకా ఉన్నదన్న, దాని పక్కకేదో ఉన్నది. అయిపోయాయి. రాత్రి నేను వాట్సాప్లో వేసిన పిలిచిన అదే చూస్తుండే ఇప్పుడు కదా విన్నారన్నా. క్రీస్తు గాయములతో ముద్రించబడట. ద అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ ద చర్చ్. ఆల్వేస్ మై హార్ట్ గ్రీవ్స్ అండ్ ప్రెయిన్స్ ఫర్ ద స్టేట్. క్రిస్టియన్ కమ్యూనిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లార్జర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. we are never serious of our spiritual exercise. ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం పట్ల క్రైస్తవ సంఘము బహుశా తీసుకోవలసినటువంటి తీవ్రత తీసుకోలేకపోతున్నది. కారణం ఏదైనా కావచ్చు. ప్రాబబ్లీ నేను చేసినటువంటి పరిశోధనలో వెల్లడైనటువంటి సత్యం ఏంటనంటే, వీ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ థింగ్స్ గ్రాంటెడ్. ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో ద బైబుల్. అయ్యగారేం చెప్పేది అంత తెలుసు నాకు. ఏం తెలుసు? ఆదమవ్వ తెలుసు, యేసుప్రభు తెలుసు. అయిపోయింది బైబిల్. అయిపోలే. I always warn and I always make a humble appeal to the people of God, stating that theology is science. Don't underestimate theology. Don't take as granted about theology. Don't undertake theology with your stipulated wisdom or knowledge. It is more than a ocean. It is more than sky, which has no limits. Every Sunday after Sunday, God is trying to reveal something new, something fresh, because God is always a God of freshness. God is always a God of newness. Therefore, don't try to search an old God in a new day. I mean it when I say this statement. Don't try to search an old God in a new day, because day is new. You are new. Therefore, God is also revealing in a new way. There you need to search, research, and find a God to the day that where you are living in. It is a mandatory for every Christian. I know I am addressing the Christians even abroad. Bar of denomination. You are a Christian, you are obligated to find newness of God in every day-to-day of life. Very especially Church of South India లో ఉన్న విశ్వాసులైన మీ అందరికీ మరొకసారి అంతర్జాలం ద్వారా వింటున్నటువంటి వారిని, ప్రత్యక్షంగా వింటున్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ పదే ప్రభువు నామమున నేను ప్రాధేయపడి చెప్పేటువంటి ఒక విన్నపం ఏంటి అనంటే, దయచేసి భగవంతుని మందిరానికి వచ్చేటప్పుడు ఆత్మను, మనస్సును పరిపూర్ణంగా సిద్ధపరచుకొని రండి. మీరు సిద్ధపరచుకొని భగవంతుని ఆరాధనకు వస్తే మీరు సాధించేది శూన్యం. ఏ విధంగా వస్తున్నారో ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. Probably you will be doing your own whims and wishes. People who are coming to read the Bible, they can read the Bible. They have thought that we have done my duty, therefore I have nothing to do with the church. క్వైర్లో ఉన్నవారు మేము క్వైర్ పాట పాడికి పోతున్నాం, అయ్యగారు పాట పాడినా వెళ్ళిపోతున్నాం. తబల కొట్టి తబల కొట్టి నీకు వచ్చిన అయ్యగారు తబల కొట్టి నీకు పోతుంది. నేను మా ఆంటీని కలవ నీకు వచ్చిన అయ్యగారు కలిసిపోతున్నాం, అయిపోయింది. That is not the maqsad of coming of the church. Maqsad is something different. Here, very specially in the Church of South India, here the saints, I mean it, I am addressing you as saints. I mean it again. పరిశుద్ధుడైన పౌలు తన సంఘాలను ఏ విధంగా పరిశుద్ధులు అని అభివర్ణించినాడో, ఈ రోజున
చిలకలగూడలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి మీకు, ప్రభు పరిచారకుడైన నేను పదే పదే ప్రాధేయపడి చెబుతున్నటువంటి విషయం ఏంటనంటే,